హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు వినిపించబోయే కథ రిటైర్మెంట్ మొగుడు. రచయిత్రి కె రాజేశ్వరి గారు. ఇక కథలోకి వెళ్తే, ఉదయం 8 గంటలు. టిఫిన్ తింటున్న గౌతమ్ ఫోన్ రింగ్ అవటంతో పక్కన ఉన్న సెల్ చేతిలోకి తీసుకున్నాడు. డిస్ప్లే మీద నంబర్ చూసి, అక్క ఏమిటి ఇంత పొద్దున్నే ఫోన్ చేస్తుంది అనుకుంటూ, హలో అక్క అన్నాడు. ఒరేయ్ తమ్ముడు, మీ బావగారికి విడాకులిద్దామనుకుంటున్నాన్రా. నోట్లో పెట్టుకున్న ఇడ్లీ ముక్క గొంతుకి అడ్డుపడ్డట్టయి ఒక్కసారిగా పొలమారింది. ఎడంచేత్తో నెత్తి మీద కొట్టుకుంటూ కాసిన మంచినీళ్ళు తాగి, పొద్దున్నే ఈ జోకులేమిటే, ఒకసారి మీ పెళ్ళి అమ్మానాన్నలు చేస్తే నెల క్రితమే నీ పిల్లలిద్దరూ బావగారి షష్టి పూర్తి పేరుతో రెండోసారి చేశారు. భారీగా గిఫ్టులు వస్తాయని ఇప్పుడు విడాకులు తీసుకొని మళ్ళీ మీ ఇద్దరు ముచ్చటగా మూడోసారి చేసుకోవాలనుకుంటున్నారా ఏమిటి? నవ్వుతూ అన్నాడు గౌతమ్. ఏడ్చావులేరా, నీ కుళ్ళు జోకులు నువ్వును. రిటైర్ అయి ఇంట్లో కూర్చొని శుభ్రంగా వంటి పెడుతుంటే తిని కృష్ణ రామ అనుకోక నన్ను ఫుట్బాల్లా ఆడుకుంటున్నాడ్రా మీ బావ. ఫోన్లో చెప్తే నా బాధ నీకు అర్థం కాదు, కానీ ఒక్కసారి వచ్చి చూడు. ఈ రిటైర్మెంట్ మొగుడుతో ఎన్ని కష్టాలు పడుతున్నానో నీకే తెలుస్తుంది అంటూ ఏడుపు గొంతుతో ముక్కు చీదేసింది. సర్లే అక్క, ఆఫీస్కి వెళ్లే ముందు ఒకసారి వచ్చి కనపడతాలే అంటూ ఫోన్ కట్ చేశాడు. ఇంటి ముందు స్కూటర్ దిగి లోపలికి రాగానే హాల్లో పడక కుర్చీలో పడుకొని ప్రశాంతంగా టీవీ చూస్తున్న చలపతిరావును చూసి, బాగున్నారా బావుగారు అంటూ పలకరించి 2 నిమిషాలు పిచ్చాపాటి మాట్లాడి, అక్క ఏం చేస్తుంది అంటూ వంటగదిలోకి నడిచాడు. తోటకూర, పాలకూర, బచ్చలి కూర, గోంగూర, మెంతికూర, కొత్తిమీర, మునగాకు, పుదీనాతో పాటు పేర్లు తెలియని మరికొన్ని ఆకుకూరలు చుట్టూ పెట్టుకొని వాటిని శుభ్రం చేస్తున్న సావిత్రిని చూడగానే నవ్వొచ్చింది గౌతమ్కి. ఆకుకూరలు అమ్మేదానిలా ఏమిటే ఈ అవతారం? ఉన్నదేమో 2, ఇన్నేసి రకాలు ఇంతింత కొన్నారు, ఏం చేసుకోవాలని? శుభ్రంగా గేటు పక్కన పెట్టుకొని కూర్చున్నావంటే దారిన పోయే వాళ్ళంతా తలా ఒక కట్ట కొనుక్కుంటారు అన్నాడు. నన్ను చూస్తుంటే నీకు కూడా ఎగతాళిగా ఉందన్నమాట. ఇప్పుడైనా అర్థమైందా నా బాధ? నిష్ఠూరంగా అన్నది సావిత్రి. ఏది, నువ్వు వివరంగా చెప్పందే నాకేం తెలుస్తుందే? స్టూల్ లాక్కొని సావిత్రి దగ్గరగా కూర్చుంటూ ఆకుకూరలు శుభ్రం చేయటానికి తను కూడా ఓ చెయ్యి వేశాడు గౌతమ్. ఏం చెప్పమంటావురా నా బాధ? ఈయన గారు ఉద్యోగానికి పోయినప్పుడే హాయిగా ఉంది. పొద్దున్నే లేచి ఇంత టిఫిన్ చేసి పెట్టి అన్నం 2 కూరలు వండి క్యారేజీ సర్దిస్తే సాయంత్రం వరకు ఏ పని ఉండేది కాదు. ఇప్పుడు రిటైర్ అయ్యాక 6 గంటలకే లేచి ఆ టీవీ ముందు కూర్చుని ఛానళ్ళన్నీ మార్చుకుంటూ దానిలో చెప్పే ఆరోగ్య సూత్రాలన్నీ అనుసరించడం మొదలుపెట్టారు. ఓ ఛానల్లో రోజుకో రకం ఫ్రూట్ జ్యూస్ తాగితే ఆరోగ్యానికి మంచిదన్నారని మార్కెట్లో ఉన్న అన్ని రకాల పళ్ళు తెచ్చి ఇంట్లో పడేశారు. పోన్లే, పళ్ళ రసాలు ఒంటికి మంచిదేగా అనుకుని రోజుకో రకం జ్యూస్ తీసి ఓ 10 రోజులు ఇచ్చాను. ఆ తర్వాత ఇంకో ఛానల్లో రోజుకో రకం కూరగాయల జ్యూస్ తాగితే మంచిదన్నారని కేజీల కూరగాయలు తెస్తే ఓపిక లేకున్నా అన్నీ కడిగి శుభ్రం చేసి ముక్కలు చేసి జ్యూస్ తీసి ఇచ్చాను. ఇప్పుడేమో ఇంకో ఛానల్లో ఆకుకూరల రసం తాగితే రక్తశుద్ధి రక్తవృద్ధి కలిగి అన్ని రకాల ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయని చెప్పారట. ఇదిగో ఇట్లా మార్కెట్లోని ఆకుకూరలన్నీ తెచ్చి నా మొహాన పోశారు. వీటిలో పుచ్చాకులు, ఎండాకులు, కుళ్ళాకులు లేకుండా శుభ్రం చేసి ఉప్పు నీళ్ళల్లో వేసి ఓ అరగంట తర్వాత మంచినీళ్ళతో కడిగి నీడ పట్టున బాగా ఆరబెట్టి కవర్లో సర్ది ఫ్రిడ్జ్లో పెట్టాలట. రోజుకో రకం ఆకుకూర తీసి జ్యూస్ చేసి తేనె నిమ్మరసం కలిపి ఇవ్వాలట. రిటైర్ అయ్యాక ఇంట్లో ఉండి ఏదో నాకు పనిలో కాస్త సాయం చేస్తారనుకుంటే టీవీలో వచ్చేవన్నీ చూసి ఇలా నా దుంప తెంచుతున్నాడ్రా మీ బావ. అదేమంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుపోతే ఎలా అంటారు. ఇన్ని సంవత్సరాలు ఏ జ్యూసులు ఆకుపసర్లు తాగితే ఇంత ఆరోగ్యంగా ఉన్నారో తెలియదా? ఇప్పుడు కొత్తగా టీవీలో ఏది చూస్తే అది ఫాలో అవ్వాలంటే ఎలా? నాకు వయసు పైబడుతుంది కదా. రోజంతా ఇట్లా బండ చాకిరి చెయ్యాలంటే నా వల్ల కావటం లేదురా అని వాపోయింది.
మీ మగ మహారాజులకే రిటైర్ అవ్వగానే కాళ్ళ బారు చాపుకొని హాయిగా కూర్చొని అది చెయ్యి ఇది చెయ్యి అంటూ ఆర్డర్లు వేస్తారు. మా ఆడాళ్ల బతుక్కి చచ్చేదాకా రిటైర్మెంట్ ఉండదుగా. ఈ వెధవ చాకిరీ చేయలేక చస్తున్నాను. పోనీ ఏదైనా కాస్త సాయం చేస్తారా అంటే అదీ లేదు. చూస్తున్నావుగా ఈ ఆకుకూరలన్నీ నా నెత్తిన పోసి నీ చావు నువ్వు చావు అన్నట్టు ఆ వాలు కుర్చీలో పడుకొని వెనక్కి ముందుకి ఊగుతూ టీవీ చూస్తూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. అందుకే చెబుతున్నాను, అన్నం కూరలు వండటమే ఈ మోకాళ్ళ నొప్పులతో ఎంతో కష్టంగా ఉంది. ఇక అడ్డమైన చాకిరీ చేయటం నా వల్ల కాదు. దీనికి ఏదైనా పరిష్కారం ఆలోచిస్తావో లేక నీ లాయర్ ఫ్రెండ్కి చెప్పి డైవోర్సే ఇప్పిస్తావో నీ ఇష్టం అంటూ సీరియస్గా కాస్త ఘాటుగానే చెప్పింది సావిత్రి. ఈ వయసులో అక్కకి వచ్చిన కష్టం చూడగానే నిజంగా బాధేసింది గౌతమ్కి. ఉండక్క ఓసారి బావతో నేను కూడా మాట్లాడి చూస్తాను అంటూ హాల్లోకి వచ్చాడు. బావగారు ఎందుకు అన్ని రకాల ఆకుకూరలు తెచ్చారు అంటూ తెలియనట్లే అడిగాడు గౌతమ్. ఆకుకూరల రసం తాగితే ఒంటికి చాలా మంచిది గౌతమ్. రక్తం కావలసినంత పడుతుంది. రక్తం సమృద్ధిగా ఉంటే ఎటువంటి రోగాలు రావు. ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోపోతే ఎలా? ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. ఎంత డబ్బున్నా ఆరోగ్యం బాగా లేకపోతే అన్నీ బాధలే. రేపటి నుంచి నువ్వు కూడా మా ఇంటికి రా. ఎంచక్కా ఆకుకూరల రసం తాగి ఇట్నుంచే ఆఫీస్కి వెళ్దువు గాని. బావగారు ఒక్కసారిగా ఇలా ఆ రసాలు ఈ రసాలు అంటూ తాగితే లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయేమో. చలపతిరావు ఉపన్యాసం అంతా విన్నాక నసిగినట్లుగా చిన్నగా అన్నాడు. ఆకుకూరలను ఎంత ఎక్కువ వాడితే అంత మంచిది అని అందరూ చెబుతుంటే అలా అంటావేంటి గౌతమ్? ఏమీ కాదు. రేపటి నుంచి నువ్వు కూడా వచ్చి వారం రోజుల పాటు తాగి చూడు. ఎంత మార్పు వస్తుందో నీకే తెలుస్తుంది అన్నాడు చలపతిరావు. ఓ నాయనో, చూస్తుంటే బావగారు నన్ను కూడా వదిలేలా లేరే అనుకుంటూ ఆఫీస్కి టైం అవుతోంది బావగారు, మళ్ళీ రేపు వస్తానులే అంటూ వంటగదిలోకి వెళ్ళాడు గౌతమ్. అక్క, రేపు ఉదయాన్నే నేను వచ్చాక ఆ జ్యూసుల సంగతి చూద్దాం కానీ నువ్వేం కంగారు పడకు. ఏదో ఒకటి చేసి బావగారి పిచ్చి వదిలిస్తా కానీ నువ్వు ధైర్యంగా ఉండు. చిన్నవాడివైనా ఆ మాత్రం ధైర్యాన్ని ఇచ్చావు. నువ్వు మాట ఇచ్చావంటే ఏదో ఒకటి చెయ్యకుండా ఊరుకోవులే. నీ మీద నాకు ఆ మాత్రం నమ్మకం ఉంది. ఈ పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు శుభ్రం చెయ్యలేక, మిక్సీ వెయ్యలేక, మళ్ళీ ఆ మిక్సీ జార్లన్నీ కడుక్కోలేక నా తల ప్రాణం తోకకు వస్తుంది. ఎలాగోలా మీ బావగారి పిచ్చి వదిలించి పుణ్యం కట్టుకోరా అన్నది. మర్నాడు టిఫిన్ తినగానే వెంటనే రెడీ అయి అక్కగారింటికి వచ్చాడు గౌతమ్. బావగారు, ఈరోజు ఏ ఆకుకూర రసం తాగుతారు అని అడిగి ఆయన చెప్పిన పాలకూర కట్ట ఫ్రిడ్జ్లోంచి తీసి, అక్క, బావగారికి జ్యూస్ నేను చేసిస్తా కానీ నువ్వు వేరే పనేదైనా చూసుకో అని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి జ్యూస్ తీసి గ్లాసులోకి వడకట్టి తేనె నిమ్మరసం కలిపి చలపతిరావు చేతికి అందించాడు. నువ్వు కూడా ఓ గ్లాస్ జ్యూస్ తాగు గౌతమ్ అన్నాడు చలపతిరావు. అలవాటుగా ఫుల్గా టిఫిన్ తిని వచ్చాను బావగారు, రేపటి నుంచి తాగుతాలే అంటూ తప్పించుకున్నాడు గౌతమ్. మర్నాడు ఈరోజు కూడా పాలకూర జ్యూసే ఇమ్మంటారా బావగారు అంటున్న గౌతమ్తో, ఈరోజు మునగాకు రసం చేసి ఇవ్వు అని అడిగాడు చలపతిరావు. అదేంటండి, నిన్న 2-3 సార్లు మోషన్స్ అయ్యాయన్నారు కదా, ఈ రోజుకి మానేయకపోయారా అంటున్న భార్యతో, అలవాటు అయిందాకా అలాగే ఉంటుందిలే, నా గురించి నువ్వేం కంగారు పడకు అంటూ ఓ గ్లాసుడు మునగాకు రసం గటగటా తాగాడు. గ్లాసును చేతికిస్తూ, గౌతమ్, మీ అక్కకి ఎంత చెప్పినా వింటం లేదు కానీ నువ్వు కూడా ఓ గ్లాస్ జ్యూస్ తాగు అన్నాడు. ఓర్ నాయనో, చూస్తుంటే ఈయన నన్ను వదిలేలా లేడు అనుకుంటూ, నిన్న తాగ్గానే మీకు మోషన్స్ అయ్యాయన్నారు కదా, ఈరోజు మీ పరిస్థితి చూసి రేపటి నుంచి తాగుతాలే బావగారు. మీరు అంటే ఇంట్లోనే ఉంటారు, నేను ఆఫీస్కి వెళ్ళి వాష్రూమ్ చుట్టూ తిరుగుతుంటే బాగుండదు కదా అంటూ ఆ రోజుకు కూడా తప్పించుకున్నాడు గౌతమ్. ఒరే గౌతమ్, మీ బావగారికి ఒకటే మోషన్స్ పట్టుకున్నాయిరా, బాత్రూమ్ చుట్టూ తిరిగి తిరిగి మనిషి నీరస పడిపోయాడు. నువ్వు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేప్పుడు ఓసారి వచ్చి వెళ్ళరా. లంచ్ టైంలో ఆఫీస్కి ఫోన్ చేసింది సావిత్రి.
ఇంట్లో ఓఆర్ఎస్ ఎలక్ట్రాల్ పౌడరో ఉండి ఉంటాయిగా, అవి తాగిచ్చి మజ్జిగ రసం ఇవ్వు అక్క, ఆఫీస్ రాగానే అటే వస్తాను అన్నాడు గౌతమ్. అక్క, ఈయన నా ఫ్రెండ్ వివేక్, ముంబైలో ఉంటున్నాడు. ఏదో పని మీద ఈ ఊరు వచ్చాడట. దారిలో కలిశాడు. నేను కంగారుగా రావటం చూసి ఏమిటి సంగతి అంటే బావగారి విషయం చెప్పాను. తను కూడా వచ్చి చూస్తానని నాతో పాటు వచ్చాడు అని చెప్పాడు గౌతమ్. ఆఫీస్ నుంచి వస్తూ తను తెచ్చిన కొబ్బరి నీళ్ళ బాటిల్ సావిత్రి చేతికిస్తూ తన ఫ్రెండ్ని పరిచయం చేశాడు గౌతమ్. తర్వాత చలపతిరావుతో కాసేపు మాట్లాడి ఆయన చెప్పిందంతా విన్నాక ఇప్పటి వరకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవంటున్నారు. అలాంటప్పుడు మీకు ఎందుకండి ఈ జ్యూసుల గొడవ? మనం ఆకుకూరలను ఎంత శుభ్రం చేసినా కూడా వండందే వాటి మీద ఉన్న క్రిమిసంహారక మందుల ప్రభావం పోదు. అలాగే పళ్ళు కూడా జ్యూస్ తీసుకొని తాగే కన్నా తింటే వాటిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకి ఎంతో మంచిది. టీవీల్లో చూసి ఈ మధ్య మా బంధువులైన కూడా ఒకరు ఇలాగే అడ్డమైనవన్నీ తాగి పరిస్థితి సీరియస్ అయింది. 4 రోజులు ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తే కానీ తగ్గలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి ఒక పద్ధతి ప్రకారంగా ఆహారం తీసుకుంటూ ఇప్పుడు ఈ వయసులో కొత్త కొత్త అలవాట్లు చేసుకోవాలనుకుంటే శరీరం తట్టుకోవద్దు. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని ఎందుకు సుఖంగా ఉన్న ప్రాణాన్ని ఇలా కష్టపెడుతున్నారు? నేను అన్నది రైటో కాదో మీరే ఆలోచించండి అన్నాడు ఆయన. వస్తూ దారిలో మెడికల్ షాప్లో మోషన్స్ తగ్గటానికి కొన్న ట్యాబ్లెట్లని చలపతిరావు చేతికిస్తూ క్లాస్ పీకాడు వివేక్. ఈ అబ్బాయి చెప్పింది కూడా నిజమేనే. ఇక ఏ జ్యూస్లు చెయ్యకు సావిత్రి. మనకి వండుకోవటానికి సరిపడా ఉంచి మిగిలిన ఆకుకూరలన్నీ ఇరుగు పొరుగు వాళ్ళకివ్వు అన్నాడు. ముందుగా విషయం చెప్పి తీసుకురావటంతో మా వివేక్ గారు డాక్టర్గా బాగానే నటించాడు. అక్కకి తెలియకుండా జ్యూస్లో మోషన్స్ కావటానికి ట్యాబ్లెట్లు కలపటం మంచిదైంది. ఈ దెబ్బతో తిక్క కుదిరింది బావగారికి. చక్కగా అక్క వండి పెడుతుంటే తిని ఆ భక్తి ఛానల్ ఏదో పెట్టుకొని చూడక అడ్డమైన ప్రోగ్రాంలన్నీ చూసేది కాక వాటిని ఫాలో అయ్యి అక్కని ఇబ్బంది పెట్టాలనుకుంటే ఇలాగే అవుతుంది మరి అనుకుంటూ తనలో తనే చిన్నగా నవ్వుకున్నాడు గౌతమ్. కథ సమాప్తం.